హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నవీనా బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నా వాయిస్ అయితే విని చాలా డేస్ అయినట్టుంది. అండ్ ఈ గుడ్ వైబ్తో నేను మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను అనమాట, నా వాయిస్ ఓవర్తో. సో ఈ రోజు నుంచి మనందరికీ దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతుంది కదండి. అండ్ ఈ డే 1 నా డే ఎలా గడిచింది అనేది నేను మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఈరోజు వచ్చేసి దేవుడికి కావాల్సిన ఫ్లవర్స్ అన్నీ కూడా మా ఇంట్లోనే ఉన్నట్టుగా ఫ్లవర్స్ కూడా చాలా వచ్చేసాయి అనమాట. శంకు పూలు, అలాగే వైట్ ఫ్లవర్స్ అవన్నీ కూడా. సో ఇవన్నీ తీసేసుకొని వచ్చేసి దేవుడి గుట్లో ఉన్న దేవుడి పటాలన్నీ కూడా క్లీన్ చేసేద్దామని క్లీన్ చేసుకుంటున్నాను. అంటే నిన్న అమావాస్య కదా, నిన్న క్లీన్ చేయలేదు. సో ఈ రోజే క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడున్న దేవుడి పటాలన్నిటి కూడా ఒక్కొక్క స్టోరీ ఉందండి. ఇంకా మా ఇంట్లో అయితే 2-3 పటాల కంటే ఎక్కువగా ఉండేవి కాదండి. అందులో మెయిన్గా వచ్చేసి నాగదేవత ఫోటో అయితే ఉంటుందన్నమాట. మా మమ్మీకి అదొక సెంటిమెంట్ అనమాట. ఎప్పటి నుండో పూజిస్తూ ఉంటారు నాగదేవతని. సో అదే కంటిన్యూ అవుతూ వచ్చింది. తర్వాత ఒక్కొక్కటి నాకు గిఫ్ట్గా వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా నేను పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట. 3 బొమ్మలది కనబడుతుంది కదండి, అదైతే నా ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది, ఒడిశా నుండి తీసుకొని వచ్చిందనమాట. అండ్ వినాయకుడి బొమ్మ కనిపించింది కదండి, అది వచ్చేసి మా తాతయ్య గుర్తుగా నేనే ఉంచుకున్నాను. అండ్ సాయిబాబా పాలరాతితో బొమ్మ ఉంది కదండి, అది వచ్చేసి మా సిస్టర్ అయితే నాకు గిఫ్ట్గా ఇచ్చారు. అండ్ ఇంకొకటి వచ్చేసి సాయిబాబాది ఫోటో ఉంటుందండి, అది వచ్చేసి నాకు కాలేజ్లో ఉన్నప్పుడు మా సార్ అయితే నాకు గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. అలా ఒక్కొక్కరు నాకు గిఫ్ట్గా ఇచ్చారనమాట దేవుడి పటాలు. మెయిన్గా శివుడి పటం అండ్ ఇంకొకటి వెంకటేశ్వర స్వామి అని వినాయకుడు, లక్ష్మీదేవి ఉన్న పటాలు అయితే నేనే తీసుకున్నాను. ఫైనల్గా వారాహి అమ్మవారి ఫోటో కూడా కనిపించింది కదండి, మీకు ఫస్ట్లోనే కనిపించింది అమ్మవారి ఫోటో. సో ఎప్పుడైతే మేము గుడికి వెళ్ళామో మాకు అక్కడ వాళ్ళొక పాంప్లెట్ అయితే ఇవ్వడం జరిగింది. సో అప్పటి నుంచి నేను దేవుడి దగ్గర పెట్టుకుని ఇలా పూజ చేసుకుంటూ ఉంటానన్నమాట. పైన కనబడుతున్న కృష్ణుడి బొమ్మకు ఒక ఆవు ముఖం అయితే ఉంటుందండి, అది విరిగిపోయిందనమాట. సో విరిగిపోయిన ఇంట్లో ఉండకూడదు అంటారు కదా, నేను అయితే తీయలేదు, బట్ టైం పడుతుంది తీయడానికి, తీస్తాను. అండ్ ఈ రోజు డే 1 మా ఇంట్లో అయితే పూజ ఇలా కంప్లీట్ చేసుకొని మా ఏరియాలో ఉన్న రాములవారి టెంపుల్కి అయితే నేను వెళ్ళిపోయాను. ఇక్కడ వచ్చేసి అమ్మవారికి బాగా పూజలు చేస్తారనమాట. సో ఈ రోజు వచ్చేసి ఇక్కడ బాలా త్రిపుర సుందరి దేవి అని చెప్పేసి ఒక పటం అయితే పెట్టేసి పూజ అయితే చేయడం జరిగింది. ఇక్కడ కుంకుమ పూజ కూడా చేస్తారండి. ఇలా ఎవ్రీడే చేస్తారు. అండ్ ఎవ్రీడే ఏ రోజు ఏ అమ్మవారికి పూజ చేయాలో ఆ అమ్మవారి ఫోటో అయితే పెట్టి ఇలా పూజలు అయితే చేస్తారనమాట ఇక్కడ. అండ్ ఎవ్రీ ఇయర్ నేను ఇలా వస్తూనే ఉంటాను. లాస్ట్ 3 years నుంచి వస్తూనే ఉన్నాను అనమాట. ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఇయర్ ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు తెలియదు, చూడాలి. అండ్ ఏంటి ఫోన్లో గిరగిరా తిరుగుతుంది అనుకుంటున్నారా, నేనైతే కెమెరా ఆఫ్ చేయడం మర్చిపోయాను. అండ్ నేను ప్రొడక్షన్ చేస్తూ ఫోన్ కూడా అలా తిరిగిందనమాట. అండ్ ఈ రోజు మీ డే ఎలా గడుపుకున్నారు ఏంటి అని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.